ఒకరోజు రాత్రి 8 గంటల సమయం. పెరట్లో మోడ్రన్ డ్రెస్లోని సిటీ కోడలు అనామిక భర్త రమేష్తో కలిసి పూల మొక్కల మధ్యలో ఉన్న బెంచ్ మీద కూర్చుని ఉంది. చల్లని వాతావరణం ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అనామికకి. కాని ఆ పెరట్లో ఒక మూల ఉన్న పశువుల పాకలో నుంచి పేడవాసన మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపించినా రమేష్కి చెప్పలేకపోయింది. అనామిక, ఆర్ యూ కంఫర్టబుల్? ఎస్ రామ్, నాకు నచ్చింది, బాగుంది. కానీ ఇలా ఎంతసేపైనా కూర్చుందని చెప్పు రామ్. నీకు నిద్రొస్తుందంటే వెళ్ళి పడుకుందామను. కాకపోతే సిటీలోని మన ఇంట్లో ఉన్నట్టుగా ఇక్కడ మెత్తని పరుపుల్లేవు. బెడ్ మాత్రం ఉంది. దానిమీద దుప్పట్లేసి 2 తలదిండ్లు పెట్టినట్టున్నారు అమ్మవాళ్ళు. ఏం కాదులే రామ్, ఓన్లీ నైట్ ఒక్కటే కదా. రేపు హోలీ ఫెస్టివల్ అయ్యాక మనం వెళ్ళిపోతాం కదా. ఎస్ అను. ఆఫ్టర్నూన్ వరకు సరదాగా హోలీ ఆడుకొని ఈవినింగ్ వెళ్ళిపోదాం. ఎలాగో నువ్వు కార్ తీసుకొచ్చావు కదా. తీసుకొచ్చాను రామ్, కాకపోతే పిల్లలే మనతో వస్తారో రారో చూడాలి. వస్తారను, స్కూల్కి వెళ్ళాలి కదా. అసలే మార్చ్ మంత్, ఎగ్జామ్స్ అవి ఉంటాయి. నేను హోలీకి వస్తానని అనుకోలేదు కదా రామ్. అవునను, హోలీకి వెళ్దామని ఎంత చెప్పినా నువ్వు నో చెప్పావు. మరెలా ఒకరోజు ముందుగా వచ్చేసావు? మీకు తెలుసు కదా, పైకి కోపంగా ఆవేశంగా మీరు పిల్లలు లేకపోయినా ఉంటానని అంటాను, ఉండగలనని అనుకుంటాను. వామ్మో, నా వల్ల కాదు అని అనామిక రమేషు మాట్లాడుకుంటూ ఉండగా బెడ్రూంలో బెడ్ మీద కూర్చున్న భర్త ప్రసాద్ దగ్గరికి పేద అత్తగారు శారద వచ్చింది. యావండి, నేను మీతో మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పు శారదా, ఏంటా మాట? అదేనండి, పట్నం నుంచి సిటీ కాల్ వచ్చింది కదా. అవును శారదా, కొడుకు కాళ్ళు పెరట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారుగా. అదేనండి, కొడుకు కోడలు పడుకునే గదిలో ఫ్యాన్ లేదు కదా. మన గదిలో ఉన్న ఫ్యాన్ని తీసుకెళ్లి వాళ్ళ గదిలో పెడతా. ఉన్న ఒకే ఒక్క ఫ్యాన్ని సిటీ కోడల కోసం తీసుకెళ్లి పెడితే మనమెట్టా పడుకునేది? ఈ రోజు మనం వాకిట్లో మంచం వేసుకుని పడుకుందాం. బయట చల్లని గాలి వస్తుందిగా, నిద్ర బాగానే పడుతుంది. అలా అంటావా? సర్లే శారదా, నేను మంచాన్ని బయటేస్తాను. నువ్వు ఫ్యాన్ని సిటీ కోడల గదిలో పెట్టి నీళ్ళ డబ్బా తీసుకుని బయటకొచ్చి. అలాగేనండి అని శారదా బెడ్రూంలోకి వెళ్ళింది. బల్ల మీద ఉన్న టేబుల్ ఫ్యాన్ని తీసుకుని కోడలి బెడ్రూంలోకి వెళ్ళింది. అక్కడున్న బల్ల మీద పెట్టింది. ప్రసాద్ మంచం బయట వేసుకుని కూర్చున్నాడు. శారద నీళ్ళ డబ్బాని తీసుకుని వాకిట్లోకొచ్చింది. మంచంలో ప్రసాద్ పక్కన శారద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కొడుకు కాళ్ళు ఇంకా పెరట్లోనే కూర్చున్నారా? ఎల్లి పడుకున్నారా? ఇంకా వెళ్ళినట్లేరండి, మాట్లాడుకుంటున్నారు. సర్లే శారద, నువ్వు అన్నయ్య వాళ్ళ ఇంటికెళ్ళి పిల్లల్ని తీసుకురా. ఎల్లు. అక్కడే పడుకునేవండి, మన ఇంట్లో ఎట్టాగో వేడిగా ఉంది. బయట కూర్చుంటేనేమో దోమలున్నాయి, ఉన్నదేమో చిన్న ఫ్యాను, అదేమో గాలి కూడా సరిగా రాదు అని చెబుతూ ఉండగా అనామిక రమేష్లు బెడ్రూంలోని బెడ్ మీద కూర్చున్నారు. అనామిక అయిష్టంగా ముఖం పెట్టి, రామ్, ఈ గదిలో చాలా వేడిగా ఉంది, ఉడకపోతుగా ఉంది, బయటే బాగుంది. అయితే బయట పడుకుందామా? పదను. మరి ఈ బెడ్ బయట వేస్తావా? బయట పడుకోవడానికి వేరే మంచాలున్నాయను. నాన్నకి చెప్తే నాన్నే వేస్తారు. పద, బయట పడుకుందాం. మరి పిల్లలు? మా పెద్దనాన్న దగ్గర పడుకున్నారని చెప్పారుగా, అక్కడే పడుకోనివ్వను. సరే రామ్, మనం బయట పడుకుందాం పద అని ఇద్దరూ మాట్లాడుకుని బయటకు వచ్చారు. శారదా ప్రసాదులకు విషయం చెప్పారు. శారద సిటీ కోడలతో మాట్లాడుతూ ఉండగా ప్రసాదు బయట మంచం వేశాడు. రమేష్ అనామికలు పడుకున్నారు. మరొక మంచంలో శారదా ప్రసాద్లు పడుకున్నారు. తెల్లారింది. ఉదయం సమయం 7 గంటలవుతుంది. హోలీ పండుగ. సిటీ కోడలు అనామిక ఇంకా మంచంలోనే పడుకుని ఉంది. నీళ్లతో పూర్తిగా తడిసిపోయిన శారద, ప్రసాదు, రమేషు, పిల్లలు హరీషు, భవ్యల నెత్తుల మీద పగిలిన కోడిగుడ్డు ముక్కలుంటాయి. వాసనొస్తూ ఉంటుంది. కోడలు లేగ్గానే నేను ఈ ప్యాడ్ నీళ్ళు పోస్తాను అని శారద చిన్న బకెట్ నిండా పేడ నీళ్లు పట్టుకుని ఉంది. నేను మాత్రం గుడ్డు కొడతానన్నా అని రమేష్ కోడిగుడ్డు పట్టుకున్నాడు. డాడీ, నేను కూడా మమ్మీకి ఎగ్గు కొడతాను అని చెప్పి హరీష్ కూడా ఎగ్ పట్టుకున్నాడు. నేను మాత్రం టమోటాలు కొడతాను డాడీ. అందరూ ఎగ్స్ కొడితే ఎలా డాడీ? మమ్మీకి అసలే ఎగ్ స్మెల్ నచ్చదు, కానీ ఎగ్ పఫ్, ఆమ్లెట్, ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రై, ఇలా ఎగ్తో చేసే ప్రతి ఒక్క వెరైటీని చక్కచక్క ఎంతో ఇష్టంగా తింటుంది. లేవగానే తిడుతుంది చూడండి అని చెప్పగానే ప్రసాద్ భయపడ్డాడు. అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయాడు. ఒక కోడి ఎగురుతూ వచ్చి అనామిక మీద వాలింది. అంతే, అనామిక లేచి కూర్చుంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా భర్త రమేష్ కోడిగుడ్డు కొట్టాడు. కొడుకు హరీష్ కూడా గుడ్డు కొట్టాడు. అత్తగారు శారద వెంటనే పేడ నీళ్లు పోసింది. అప్పుడొక చిన్న పేడ ముద్ద అనామిక తల మీద అలాగే ఉండిపోతుంది. అది చూసి శారద, రమేషు, హరీషు, భవ్య కిలకిలా నవ్వుతూ ఉంటారు.
కోపంగా అనామిక చూసింది. నవ్వటం ఆపేసి అయోమయంగా చూస్తూ ఉంటారు. అనామిక కోపంగా లేచి, ఏమిట్రా మీది? హోలీ అంటే కలర్స్ పోసుకుంటారు కానీ ఇలా ఎగ్స్ కొట్టడం, టొమాటోలు కొట్టడం, ప్యాడ్ నీళ్ళు పోయడం, వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఆల్సో హోలీ అను. ఇక్కడ ఇలాగే కొడతారు. అవును కోళ్ళ, హోలీ అంటే రంగులు పోసుకోవడం మాత్రమే కాదు, ఇట్ట ప్యాడ్ నీళ్లు, బురద నీళ్లు, పసుపు నీళ్ళు కూడా పోసుకుంటారు. సరే అత్య, ఈ సిటీ కోడలు హోలీ ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు అని అనామిక ఇంట్లోకి వెళ్తూ ఉండగా కోళ్ళ. అని శారద పిలిచింది. అనామిక గుమ్మం వరకు వెళ్లి అక్కడే ఆగింది. కోళ్ళ, ముందు ఆ నెత్తి మీదున్న పేడ ముద్దను తీసుకో అని చెప్పగానే రమేషు పిల్లలు నవ్వుతారు. అనామిక ఆ పేడ ముద్దను తీసేసి ఇంట్లోకి వెళ్తుంది. ఇంటి బయట శారద, రమేషు, హరీషు, భవ్యలు అయోమయంగా చూస్తూ ఉండగా అనామిక పెరట్లో ఒక మూల ఉన్న పశువుల పాక దగ్గరికి వచ్చింది. పేడ వాసన భరించలేక అయిష్టంగా ముఖం పెట్టింది. ఛ, అత్తయ్య నా మీద పేడ నీళ్లు పోసింది. ఇప్పుడు నిన్ను పేడ నీళ్లు పోయడానికి ఈ పేడని ముట్టుకోవాలా? బా, వాంతి వచ్చేలా ఉంది. కానీ తప్పదు, కలర్స్ తో పాటు పేడ నీళ్లు కూడా పోస్తాను అని అనుకుంటూ ఉండగా మావయ్య ప్రసాద్ వచ్చాడు. ఏమైంది తల్లి? మావయ్య, అత్త ఏం చేశారో చూసారా? నా మీద పేడ నీళ్లు పోసింది. పల్లెటూరులో హోలీ ఇలా ఆడతారా మావయ్య? ఇంకా దారుణంగా ఆడతారు తల్లి. బావల్ని బామ్మర్దులైతే అమాంతం ఎత్తుకునెళ్ళి బురదలో పడేస్తారు, వాగుల్లో విసిరేస్తారు, చెరువు మట్టి తీసుకొచ్చి ఒళ్ళంతా పోస్తారు. మరింత చిలిపితనం రావాలని దొరదబెట్టే ఆకు కూడా ఉంటది, దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ రుద్దుతారు అని చెప్పగానే అనామిక ముఖం సంతోషంతో వెలిగిపోయింది. వెంటనే మావయ్య, ఆ దురద పెట్టే ఆకుని బావ బామర్దులే ఆడుకుంటారా అని అడిగింది. కోడలు అలా ఎందుకు అడిగిందో ప్రసాద్ అర్థం చేసుకున్నాడు. అలా ఏం కాదమ్మా, అత్తా కోడలు కూడా ఆడుకోవచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు మావయ్య? నా కోసం ఆ దురదాకని తీసుకొచ్చివరా ప్లీజ్ మావయ్య. సర్లే కొల్ల, ఈ పేడలో కలిపేస్తాను, తీసుకెళ్లి అందరి మీద పోసే అని చెప్పగానే అనామిక సంతోషపడింది. మావయ్య, మరి ఆ ఆకు? అది కూడా తీసుకొస్తానులే కోళ్ళ అని ప్రసాద్ వెళ్ళిపోతాడు. ఇంటి బయట ఉన్న శారద, రమేష్ పిల్లలు కొంచెం కంగారు పడుతూ ఉంటారు. బాబు రమేషు, సిటీ కోడలి హోలీ అంటే ఏంటో చూపిస్తానని వెళ్ళింది కదా, ఏంటి ఇంకా బయటికి రాలేదు? ఇంట్లో కూర్చుని ఏడుతుందా ఏంటో, ఇల్లు చూడు. నాకు అదే అనిపిస్తుందమ్మా, లోపల కూర్చుని ఏడుస్తున్నట్టుగా ఉంది. నేను వెళ్ళి చూసొస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని రమేష్ ఇంట్లోకి వెళ్తూ ఉండగా లోపల నుంచి అనామిక కలర్స్ కలిపిన నీళ్ల బకెట్స్ ని పట్టుకుని నిలబడింది. వాటిని చూసి మళ్లీ నవ్వారందరూ. కలర్స్ కలిపిన నీళ్ళని తీసుకురాడానికా కోపంగా లోపలికి వెళ్ళావు కోళ్ళ? ఇవి మామూలు కలర్స్ వాటర్ కాదత్తయ్య. ఓహో, పేడ బురద కలిపి నీళ్ళ? అంతకు మించి అత్తయ్య, ఈ అంతకు మించినా నన్నేం చేయలేవులే కోళ్ళ. నాకు పేడ ఏం కొత్త కాదు, బురద కొత్త కాదు. చెప్పాను కదా అత్తయ్య, అంతకు మించి అని. ఇదేంటి కోళ్ళేదో అంతకు మించి అంటుంది, ఇంకేం కలుపుంటదే అని శారద ఆలోచనలో పడింది. అంతే, సిటీ కోడలు అనామిక క్షణం కూడా ఆలస్యం చేయకుండా దురదాకు కలిపిన పేడ నీళ్ళని శారద మీద పోసింది. అంతే, అది చూసి పిల్లలు కిలకిలా నవ్వుతూ ఉంటారు. శారదకి దురద మొదలైంది. అంతే, విషయం ఏంటో అర్థమైపోయింది శారదకి. అయోమయంగా కోడలి వైపు చూసింది. అంతకు మించిందంటే ఏంటో ఇప్పుడే నా అర్థమైంది అత్తయ్య అని అనగానే శారద బిక్కమొహం వేసుకొని దురద ఆకు అని చెప్పగానే మరి రిచ్ కోడలి హోలీ అంటే ఆ మాత్రం ఉంటుంది అత్తయ్య అని అనామిక కిలకిలా నవ్వుతుంది. అంతే, శారద క్షణం కూడా అక్కడ ఆలస్యం చేయకుండా పరుగులు పెట్టింది. అనామిక భర్తని పిల్లల్ని చూసింది. రమేషు పిల్లలు హరీషు, భవ్యలు అనామికకి దొరకకుండా అక్కడి నుంచి పారిపోయారు. అనామిక వాళ్ల వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. సాయంత్రం 5 గంటల సమయంలో రిచ్ కోడలు అనామిక, భర్త రమేషు పిల్లల్ని తీసుకుని కారులో సిటీకి బయలుదేరతారు. ఈ విధంగా సిటీ నుంచి వచ్చి హోలీ పండుగని అత్తమామలతో పల్లెటూరులో ఎంతో ఆనందంగా గడిపి తిరిగి మళ్లీ సిటీకి వెళ్ళిపోయింది ఆ కుటుంబం. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. కోడలు అనామిక వందే భారత్ ట్రైన్ కంటే వేగంగా పరిగెడుతూ నాకొచ్చిన కూలర్స్ వ్యాపారం గురించి మా అత్తయ్యకి చెప్పి ఒప్పించాలి అని ఇంటివైపు దూసుకెళ్తూ ఉండగా దారిలో అత్తగారు తనకి బాగా తెలిసిన అపర్ణతో మాట్లాడుకుంటూ ఇంటివైపు వెళ్తూ ఉంటుంది. అనామిక చూసుకోకుండా అతివేగంగా వచ్చి శారదని ఢీకొట్టింది. అంతే, శారద ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి డబేల్మని ఇంటి వాకిట్లో కూర్చుండిపోయింది. దాంతో కళ్ళు తిరిగినట్టుగా అయింది శారదకి. ఇది ఖచ్చితంగా
నా కోడలు అనామిక చేసిన పని. దీనికి ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఇట్ట పరిగెత్తి ఢీకొట్టుదేంటో దిక్కుమాలిన అలవాటు అంటూ ఉండగా అనామిక ఆయాసపడుతూ వచ్చి శారద పక్కనే కూర్చుంది. వాకిట్లో అత్తాకోడళ్ళు కూర్చుని మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఏంటే కోళ్ళ ఇది? ఇప్పుడు నాకు ఆనందం వచ్చేసింది అత్తయ్య. ఏక ఆలస్యం ఎందుకు? ఇంతకీ ఆనందం ఎందుకు కలిగిందో చెప్పు. ఈ ఎండాకాలంలో మనం 1,00,000 రూపాయలు సంపాదించే ఐడియా ఒకటి వచ్చింది అత్తయ్య. అందుకేనా ఈ ఆనందం? అవునత్తయ్య, నేను చెప్పింది విన్న తర్వాత వావ్ కోళ్ళ అని మెచ్చుకుంటారు. నాకు ఇష్టమైన పన్నీర్ బిర్యానీని కూడా మీరే చేసి పెడతారనుకోండి. 1,00,000 రూపాయల సంపాదన అంటున్నావు, మరి పెట్టుబడి ఎంత పెట్టాలి కోళ్ళ? పెట్టుబడి వేలలో ఉంటుంది అత్తయ్య. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం. ఎంతకీ నీకు వచ్చిన ఐడియా ఏంటో చెప్పు. ఇది ఎండాకాలం కదా? అవును కోళ్ళ, ఇది ఎండాకాలం, యాసవకాలం, సమ్మరం. అయితే ఏంటి? అబ్బా కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది వినండి అత్తయ్య. అప్పటి నుంచి అదే కదా చేస్తున్నా. ఐడియా ఏంటో ముందు చెప్పు. అత్తయ్య, ఇది ఎండాకాలం అవడం వల్ల ప్రతి ఒక్కరూ కూలర్స్ వాడతారు కదా. అవును కోళ్ళ, ప్రతి ఒక్కరిలో మనం కూడా ఉంటాంగా. ఇప్పుడు మనం కూలర్స్ వ్యాపారం చేయబోతున్నాం. ఈ ఎండాకాలం కూలర్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. ఖచ్చితంగా అందరూ కూలర్స్ కొనుక్కుంటారు. నిజమే కోళ్ళ, ఎంత ఎండవేడిని తట్టుకోలేక ప్రతి ఒక్కరు కూలర్ కొనుక్కుంటారు. డబ్బులు కూడా బాగానే వస్తాయి. ఈ వ్యాపారం మనకు కలిసి వచ్చేలా ఉందనిపిస్తుంది నాకు కూడా. మరి ఈ కోడల ఐడియా అంటే ఆ మాత్రం ఉంటుందిలేండి. కానీ కోళ్ళ, పెట్టుబడికి కావాల్సిన డబ్బులు ఎక్కడి నుండి తీసుకొస్తా? నా చెవి కమ్మలు తాకట్టు పెట్టి తీసుకొస్తానులేండి అత్తయ్య. తాకట్టు పెడతావా? వద్దులే. పనికి వెళ్ళిన మీ మావయ్య కొడుకు వస్తారుగా, వాళ్ళనే మిత్తికి తీసుకురామని చెప్తానులే. వాళ్ళు సరే అంటే తాకట్టు పెట్టబాక, లేదంటే అప్పుడు తాకట్టు గురించి ఆలోచించుకుందాం, సరేనా? అత్తయ్య అలా చెప్తే అంతే. కూలర్స్ వ్యాపారం చేసుకోవడానికి కావలసిన చోటు అత్తయ్య, హైవే రోడ్డు పక్కన మనం కొన్న ఫ్లాట్ ఉంది కదా, అక్కడ టెంపరీగా షెడ్ వేసుకుని కూలర్స్ అమ్ముకుందాం అత్తయ్య. సామాన్యులకి అందుబాటు ధరలో ఏసీ లాంటి కూలర్స్ని అమ్మబడును అని ఒక బ్యానర్ కూడా పెట్టుకుందాం అని అనామిక చెప్పగానే శారద సంతోషపడుతూ ఇలా అంటుంది. నన్నిట్లా వాకిట్లో కూర్చోబెట్టక 1,00,000 రూపాయలు సంపాదించే ఐడియా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కోళ్ళ. ఇంట్లోకి వెళ్దాం పద. అలాగే అత్తయ్య అని అత్తాకోడలిద్దరూ ఇంట్లోకి వెళ్తారు. ఎండ విపరీతంగా ఉండటంతో రమేష్, ప్రసాద్లు ఒక చెట్టు కింద కూర్చుంటారు. ఇంట్లోకి ఒక కూలర్ కొనాలి నాన్నా. అవును బాబు, నేను అదే అనుకుంటున్నాను. ఇంత వేడిని తట్టుకుంటూ ఇంట్లో ఉండటం చాలా కష్టం. ఒక కూలర్ కొనాల్సిందే. కానీ నాన్న, ఈ టైంలో కూలర్స్ మన అందుబాటు ధరల్లో ఉంటాయో లేవో కదా? ఖచ్చితంగా ఉండవు బాబు. చిన్న కూలర్ కూడా ఇప్పుడు 5,000 రూపాయలు ఉంటుంది. మన కుటుంబానికి సరిపడా కొంచెం పెద్ద కూలర్ తీసుకోవాలంటే ఎంత లేదనుకున్నా 10,000 కావాలి బాబు. ఇది మాత్రం నిజమే నాన్న. అంత డబ్బు ఇప్పుడు మన దగ్గర లేదు కదా? మన దగ్గర లేదు బాబు, కానీ అప్పిచ్చే ఆంజనేయులున్నాడు కదా. అప్పు తప్పదా నాన్న? తప్పదు బాబు. పిల్లలు ఈ ఎండాకాలం అల్లరి చేయకుండా పడుకోవాలన్నా, పనిచేసి అలసిపోయి వచ్చిన మనం ప్రశాంతంగా పడుకోవాలన్నా అప్పు చెయ్యాలి. కూలర్ కొనాలి, అంతేనా నాన్న? అంతే బాబు. ఇక పద, సమయం గడుస్తున్న కొద్దీ ఎండ ఇంకా పెరుగుద్ది అని తండ్రి కొడుకులిద్దరూ మాట్లాడుకొని ఇంటివైపు బయలుదేరారు. ఇంట్లో కూర్చున్న అత్తాకోడళ్ళు, అత్తయ్య, మావయ్య ఆయన ఇప్పట్లో వచ్చేలాగా లేరు. ఆయనకి నేను ఫోన్ చేయనా, లేదంటే మీరు మావయ్యకి ఫోన్ చేస్తారా? తొందర పడబాకే, ఇంటికొచ్చే వేళ అయింది గాని అని శారద చెప్తూ ఉండగా ప్రసాదు, రమేష్లు ఇంట్లోకొచ్చి కూర్చున్నారు. కోళ్ళ, కొండలో నీళ్ళు తీసుకురా ఇప్పుడే తీసుకొస్తాను మావయ్య అని కిచెన్ వైపు వెళ్ళింది అనామిక. ఏవండి, ఏంటి ఈరోజు ఇంత ఆలస్యమైంది? బయట ఎండను చూసావుగా శారదా, తట్టుకోలేక అక్కడక్కడ చెట్టు నీడలో కూర్చుంటూ నెమ్మదిగా ఇంటికొచ్చాం అని అంటూ ఉండగా అనామిక నీళ్లు తీసుకొచ్చి వాళ్ళకిచ్చింది. ప్రసాద్ నీళ్లు తాగి కుదుటపడ్డాడు. ఏవండి, మీకు కూడా కుండలో నీళ్ళు తీసుకురమ్మంటారా? వద్దనామిక, దారిలో వస్తుంటే ఒక చోట చలివేంద్రం ఉంది, నీళ్లు తాగానులే. మావయ్య, నేను అత్తయ్య కలిసి కూలర్స్ వ్యాపారం చేద్దామని అనుకుంటున్నా మావయ్య. కూలర్స్ వ్యాపారమా? అవునండి, ఇప్పుడు ఎట్టాగ ఎండాకాలం నడుస్తుందిగా, కూలర్స్కి మంచి డిమాండ్ ఉంటుంది. తక్కువ ధరకి ఏసీ లాంటి కూలర్స్ అని చెప్పి అమ్ముకుందామని. మీ అత్తా కోడళ్ళు అమ్మితే కొనేవాళ్ళెవరు శారదా? ఎందుకు కొనరండి? ప్రతి ఒక్కరు కొంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూలర్ అవసరమే. ఒక ఇంట్లో 2 కుటుంబాలుంటే ఆ ఇంటికి 2 కూలర్స్ అవసరం కదా.
అట్టాంటి ఆటికి స్పెషల్ ఆఫర్ ఇద్దామండి. నాన్న, అమ్మ అనామిక చేసిన ఆలోచన బాగుంది నాన్న. మనమే కదా ఇంటికి వచ్చేటప్పుడు 10,000 పెట్టైనా ఒక కూలర్ కొందామని అన్నావు. ఏంటి బాబు, 10,000 పెట్టి కూలర్ కొందామని అనుకున్నారా? అవును శారదా, వేడిని తట్టుకోవడం కష్టంగా ఉంది. పెద్దవాళ్ళం మనకే ఇంత ఇబ్బందిగా ఉంటే ఇక పిల్లలెట్టా ఉంటారు చెప్పు. అందుకే నేను నా కొడుకు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నా. మావయ్య, మీరు ఆలోచించినట్టే ప్రతి ఒక్కరూ ఆలోచించేస్తారు. 10,000 కాకపోయినా వాళ్ళ సంపాదన బట్టి వాళ్ళకున్నంతలో ఒక కూలర్ కొంటారు కదా. కొంటారమ్మా. అప్పుడు మేము చేద్దాం అనుకుంటున్న కూలర్స్ వ్యాపారం సక్సెస్ అవుద్ది కదండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతుందమ్మా. ఇప్పుడు నన్నేం చేయమంటారు అని ప్రసాద్ అడగగానే అత్తాకోడళ్ళు తమ వ్యాపారానికి కావాల్సిన డబ్బుని అడిగారు. సరేనమ్మా కోళ్ళ, ఎక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నారో అన్నీ సిద్ధం చేసుకోండి. సాయంత్రం వరకు నేను డబ్బులు సర్దుబాటు చేస్తాను అని చెప్పగానే అత్తాకోడళ్ళు సంతోషపడ్డారు. మన ఫ్లాట్ దగ్గరికి ఎప్పుడు వెళ్దాం కోళ్ళ? ఇంత ఎండలో వదిలే అత్తయ్య, సాయంత్రం వాతావరణం చల్లబడుతుంది కదా, అప్పుడు మన ఫ్లాట్స్ దగ్గరికి వెళ్ళి అంతా క్లీన్ చేసుకుందాం. సర్లే కోళ్ళ అని చెప్పగానే అనామిక బెడ్రూంలోకి వెళ్ళింది. ప్రసాదు, రమేషు, శారదలు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఒక 2 రోజులు గడిచాయి. అత్తాకోడలు కలిసి తమ ఫ్లాట్లో టెంట్ వేసి మెగా కూలర్స్ సేల్స్ అని బోర్డు పెట్టారు. కింద వరుసగా ఉన్న రకరకాల కూలర్స్ని పెట్టారు. శారద రిబ్బన్ కట్ చేసింది. అందరూ ఆమెని అభినందిస్తూ చప్పట్లు కొట్టారు. టెంట్ లోపలికి వచ్చారు. టెంటు మొత్తం తిరిగి చూస్తారు. అన్ని రకాల కూలర్స్ కొత్త కొత్త మోడల్స్లో ఉంటాయి. ప్రసాద్కి సంతోషంగా అనిపిస్తుంది. కోళ్ళ, ఇక్కడున్న కూలర్స్ని చూస్తుంటే తల్లి ఖచ్చితంగా ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది. అంత బాగున్నాయి తల్లి. చాలా థ్యాంక్స్ మావయ్య. అవును మమ్మీ, చాలా అంటే చాలా బాగున్నాయి. నా కోసం పెద్ద కూలర్ని ఇంటికి పంపించు. మమ్మీ, అన్నయ్యకి పంపిస్తే నాకు కూడా పెద్ద కూలర్ పంపించాలి. పిల్లలు, మీరల్లా రాపండి. మావయ్య, మీచే చాలా మంచిది, ఒక కూలర్ కొనుగోలు చేయండి. అవునండి, 10,000 పెట్టి బయట కొనాలనుకుంటున్నారుగా, అదేదో ఇక్కడే కొనండి, బాగుంటది అని శారద చెప్పగానే ప్రసాద్ ఒక కూలర్ని చూసి నచ్చుతాడు. డబ్బులిచ్చి ఒక మొదటి కూలర్ని కొనుగోలు చేశాడు. అత్తాకోడళ్ళు చాలా సంతోషపడ్డారు. కోళ్ళ, చక్కగా కూలర్స్ వ్యాపారం చేసుకోండి. నేను బాబు ఈ కూలర్ని తీసుకెళ్లి ఇంటికెళ్ళిపోతాం. అలాగే మావయ్య అని చెప్పగానే ప్రసాదు, రమేషు పిల్లలు వెళ్ళిపోతారు. శారద, అనామిక కూలర్స్ కోసం వస్తున్న వాళ్ళకి వాళ్ళ బడ్జెట్ని తెలుసుకొని అందుకు తగిన విధంగా ఉన్న కూలర్స్ని అమ్ముతూ ఉంటారు. అనామిక మైక్ పట్టుకొని, రండి బాబు రండి, మీ దగ్గరున్న తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఎయిర్ కూలర్ మా దగ్గర దొరుకుతుంది. రండి బాబు రండి, చూసుకోండి, మీకు నచ్చిన కూలర్ని తీసుకెళ్ళండి అని చెబుతుంటే కూలర్ కావాల్సిన వాళ్ళు టెంట్ దగ్గరికి వచ్చి నచ్చిన కూలర్ని తీసుకెళ్తూ ఉంటారు. అలా కూలర్స్ మొత్తం చక్క అమ్ముడుపోతూ ఉంటాయి. అత్తయ్య, ఇలా మనం తెచ్చిన కూలర్స్ అమ్ముడుపోతే 1,00,000 కాదు 2 లక్షల వ్యాపారం చేయొచ్చు. అవును కోళ్ళ, నువ్వు చెప్పినప్పుడు ఏదో అనుకున్నా, కానీ ఎంతలా కూలర్స్ అమ్ముడుపోతాయని అనుకోలేదు. మనం సరైన సమయంలో సరసమైన ధరలు పెట్టి కూలర్స్ అమ్ముతున్నాం కదా అత్తయ్య. ఇంత డబ్బుని మామయ్యకిస్తే షాక్ అవుతాడు కదా. మామూలు షాక్ కాదు కోళ్ళ అని ఆ రోజు చీకటి పడే వరకు ఉండి మిగిలిన 2-3 కూలర్స్ని ట్రక్కులో ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చారు. ఆ రోజు రాత్రి వచ్చిన డబ్బుల్ని ప్రసాద్కి ఇచ్చారు. ప్రసాద్ అంతా పెద్ద మొత్తం ఒక్కరోజే చూసి ఎంతో సంతోషపడ్డాడు. శారదా, ఇది నిజమే కదా, కల కాదు కదా? కాదండి, నిజమే. కావాలంటే గిచ్చుతో నాగండి. ఇంకా నమ్మకం కలగట్లేదంటే చెప్పండి, గరిట కలిసి వాత పెడతా. అప్పుడు కలగాదు, నిజమని మీకే అర్థమవుద్ది. వద్దులే శారదా, ఇది కల కాదులే, నిజమేలే అని డబ్బులు చూసి మురిసిపోతూ ఉంటాడు. అలా అత్తాకోడలు ఎండాకాలంలో మొదలుపెట్టిన కూలర్స్ వ్యాపారం చక్కగా సాగిపోతూ ఉంటుంది. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.